ఓం నమ శివాయ. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నో ఏళ్లుగా తీరని కష్టాలతో, నెరవేరని కోరికలతో, అప్పుల బాధలతో సతమతం అవుతున్నారా? అయితే మీకోసమే ఈ శుభవార్తను, మీ జీవితాలను ఒక మలుపు తిప్పే అద్భుతమైన అవకాశం రాబోతుంది. అది ఎప్పుడో కాదు, ఈ నెల ఫిబ్రవరి 1న. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఈరోజు మాఘ పౌర్ణమి. దక్షిణ కైలాసంగా పిలుచుకునే మన అరుణాచలంలో అత్యంత శక్తివంతమైన అద్భుతమైన యోగం ఏర్పడుతుంది. గొప్ప గొప్ప సిద్ధులు, యోగులు కూడా ఇలాంటి పవిత్రమైన గడియల్లో ఎదురు చూస్తూ ఉంటారు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఈ ప్రత్యేకమైన సమయంలో గనుక అగ్ని స్వరూపుడైన అరుణాచలేశ్వర గిరి ప్రదక్షిణం చేస్తే మీ తలరాతలు మారడం ఖాయం. మీ ప్రతి కష్టము తొలగిపోయి మీకు కోరుకున్నవి తీరుతాయి. అసలు ఏంటి ఆ అద్భుత యోగం? ఈ ఒక్క ప్రదక్షిణతో మీ జీవితం ఎలా మారబోతుంది? వివరంగా తెలుసుకుందాం. అరుణాచలం ఈ పేరు వింటేనే మనసులో ఏదో తెలియని ప్రశాంతత, ఒక ఆధ్యాత్మిక శక్తి మనల్ని ఆవహిస్తుంది. ఇది కేవలం ఒక కొండ, సాక్షాత్తు ఆ పరమశివుడి అగ్నిలింగం స్వరూపం. సాధారణంగానే గిరి ప్రదక్షిణ ఎంతో శక్తివంతమైనది. అయితే పౌర్ణమి నాడు చేసే ఫలితం వేల రెట్లు ఉంటుంది. ఇక రాబోయే మాఘమాసం. అసలు మాఘమాసం అంటే ఏంటి? చంద్రుడు మాఘ నక్షత్రంతో కూడిన ఈ మాసం, దీనికి మాఘమాసం అనే పేరు వచ్చింది. మాఘం అంటే యజ్ఞం అని కూడా అర్థం. యజ్ఞ యాగాది క్రతువులు ఇది అత్యంత శ్రేష్టమైన మాసం. పురాణాల ప్రకారం ఈ మాసంలో చేసే పుణ్య నది స్నానాలు జన్మజన్మల పాపాలను హరిస్తుంది. అందుకే ఈ మాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానానికి ఒక పవిత్ర వ్రతంగా ఆచరిస్తారు. ఈ సమయంలో పవిత్ర నదులన్నీ గంగా నదితో సమానమైనవే శక్తి కలిగి ఉన్నాయని దేవతలు సైతం పుణ్య స్నానాలు ఆచరించడానికి భూమికి దిగి వస్తారని నమ్మకం. ఇంతటి పవిత్రమైన మాఘమాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. ఇక రాబోయే ఫిబ్రవరి 1న ఆదివారం నాడు వచ్చే మాఘ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు అత్యంత విశిష్టమైన శుభప్రదమైన గడియలు ఏర్పడుతున్నాయి. ఈ పౌర్ణమి తిథి ఫిబ్రవరి ఆదివారము ఉదయం 4:41 మొదలై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 2 సోమవారం ఉదయం 4:32 వరకు ఉంటుంది. ఈ సమయంలో గనుక గిరి ప్రదక్షిణం చేస్తే గ్రహదోషాలు, శని ప్రభావాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు ఇలాంటివి ఎన్నో సమస్యల నుండి విముక్తి దొరుకుతుంది. పండితులు స్పష్టంగా చెప్తున్నారు. ఈ ప్రతి నెల వచ్చే పౌర్ణమి లాంటిది కాదు. మీ జీవితాన్ని మార్చే ఒక సువర్ణ గిరి ప్రదక్షిణను ఎలా చేయాలో, ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. గిరి ప్రదక్షిణ మార్గం 14 కిలోమీటర్లు ఉంటుంది. అరుణాచలంలోని రాజగోపురం దగ్గర నుంచి దీన్ని ప్రారంభించాలి. మీకు ఆ పక్షంలో మీరు ఉన్న చోట నుండే గిరి ప్రదక్షిణం మొదలుపెట్టి చివరికి మళ్ళీ ఎక్కడ మొదలుపెట్టారో అక్కడికే వచ్చి ప్రదక్షిణ పూర్తి చేయవచ్చు. కొందరు అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్న తరువాత ప్రారంభిస్తారు. నేరుగా రాజగోపురం ముందు నుంచైనా ఈ ప్రదక్షిణను మొదలు పెట్టవచ్చు. గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చెప్పులు లేకుండానే చేయాలి. ఈ కొండ సాక్షాత్తు శివయ్య స్వరూపం. ఈయన మీద మనం పాదరక్షకులతో తిరగకూడదు. శివనామ స్మరణ నడుస్తున్నంతసేపు మనసులో ఓం నమ శివాయ లేదా అరుణాచల శివ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అవసరమైన లోకపు మాటలు, అనవసరమైన ముచ్చట్లు పెట్టవద్దు. ప్రదక్షిణ చేయగలిగితేనే అన్నింటికన్నా ఉత్తమం. పరుగున కాకుండా నిండు గర్భిణి ఎంత నెమ్మదిగా జాగ్రత్తగా నడుస్తుందో అంత నెమ్మదితో భక్తితో నడవాలని సాక్షాత్తు రమణ మహర్షి చెప్పారు. కొండ వైపు చూస్తూ ఆ శివస్వరూపాన్ని మనసులో నింపుకొని అడుగులు వేయాలి. ఒక వస్త్రధారణ విషయంలో సాంప్రదాయ వస్త్రాలు ధరించడం చాలా ఉత్తమం.
సరైన సమయంలో ఏమిటంటే పౌర్ణమి నాడు చంద్రుడు తన 16 కళలతో పరిపూర్ణంతో ఉంటాడు. ఆ వన్నెల కాంతి అరుణాచలంపై ఉన్న కోట్లాది దివ్యమైన మూలికలపై పడి గాలినంతా గాలినంతా ఔషధ భరితం చేస్తుంది. ఈ గాలిని పీలుస్తూ మనం ప్రదక్షిణ చేయడం వల్ల మనకు శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుంది. 14 కిలోమీటర్ల తారు రోడ్డుపై మండుటెండలో నడవడం కష్టం కాబట్టి తెల్లవారుజామున చల్లగా ఉన్నప్పుడు కానీ సాయంత్రం 4 తర్వాత కానీ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడం సౌకర్యంగా ఉంటుంది. అయితే పౌర్ణమి రోజు రాత్రి వెన్నెల కాంతుల్లో లక్షలాది భక్తులు నడుస్తుంటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేము. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో మనకు 8 దిక్కులలో 8 శివలింగాలు దర్శనమిస్తాయి. వీటినే అష్టలింగాలు. అష్టదిక్పాలకులు స్వయంగా ఈ లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించి పూజించారని కథనం. ప్రతి లింగాన్ని దర్శించుకుంటే మనం జీవితంలో ఒక్కొక్క రకమైన కష్టాలు తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాజగోపురం నుండి గిరి ప్రదక్షిణ మొదలు చేసే మొట్టమొదటిగా వచ్చే లింగం ఇంద్రలింగం. దేవతరాజైనడి ఇంద్రుడు ప్రతిష్ఠించింది ఈ లింగాన్ని దర్శిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు, కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యం కలుగుతుంది. అగ్నిలింగం దేవుణ్ణి ప్రతిష్ఠించిన తరువాత ఈ లింగాన్ని పూజిస్తే అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా జీర్ణకోశ సమస్యలు, వ్యాధులు, కోర్టు కేసులు వంటి అన్నిటి నుంచి ఉపశమనం లభిస్తుంది. యమలింగం. యమధర్మరాజు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని దర్శించడం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని, అకాల మృత్యు భయం ఉండదని నమ్మకం. నైరుతి లింగం. ఈ లింగాన్ని దర్శిస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, సంతాన భాగ్యం, మానసిక ప్రశాంతత, కుటుంబంలో సంతోషాలు కలుగుతాయి. వరుణలింగం ప్రతిష్ఠించినది. ఈ లింగం నీటికి సంబంధించిన దోషాల నుండి, ఆరోగ్య సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది. సమాజంలో నుంచి మంచి ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు. వాయులింగం. దేవుణ్ణి ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని దర్శిస్తే శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు ఉపశమనం లభిస్తుందని, దీర్ఘకాలికంగా అనారోగ్యం తగ్గుతాయని భక్తులు నమ్ముతుంటారు. కుబేరలింగం. సంపదలకు అధిపతి కుబేరుడు ప్రతిష్ఠించిన లింగం. ఈ లింగాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే సకల ఐశ్వర్యాలు, అంతులేని సిరి సంపదలు చేరుతాయి. ఈ శివలింగం ప్రదక్షిణ మార్గంలో చివరిలో వచ్చే ఈ లింగాన్ని దర్శించడం వల్ల చింతలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన మానసిక ప్రశాంతత, మోక్ష మార్గం లభిస్తుంది. ఈ అష్టలింగాలలో పాటు మార్గమధ్యంలో శేషాద్రి స్వామి ఆశ్రమం వంటి ఎన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి. వీటన్నింటినీ దర్శించుకుంటూ ఆ దైవిక శక్తి మనసులో నింపుకోవాలి. శాస్త్రాల ప్రకారం అరుణాచల గిరి ప్రదక్షిణం చేయడం వల్ల ఎన్నో జన్మల నుండి మనం చేసుకున్న పాపకర్మలను అగ్నిలో దూదిలా కాలిపోయినట్టు కాలిపోతాయి. మీరు చేసే ఒక్క ప్రదక్షిణ కోటి యాగాలతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఒక ఆధ్యాత్మికంగా మనసులోని తగ్గి అద్భుతమైన ప్రశాంతత మీ సొంతమవుతుంది. దేవునిపై ధ్యాస పెడుతుంది. జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షం సిద్ధిస్తుందని అరుణాచల పురాణం చెబుతుంది. లౌకికంగా మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో, ప్రదక్షిణ చేస్తారో ఆ కోరిక తప్పకుండా మీ జాతకంలో నెరవేరుతుంది. మీ జాతకంలో ఉన్న దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోయి ఆర్థిక కష్టాల నుండి, అప్పుల బాధల నుండి, కుటుంబ సమస్యలు, అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుందని ఒక్క మాటలో చెప్పాలంటే మీలోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవుతుంది. ఆ అరుణాచలేశ్వరుడు కరుణపై మీ అందరికీ ప్రసన్నించి ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం ఎంత మహిమాన్వితమైనదో, ముఖ్యంగా ఫిబ్రవరి 1న ఏర్పడే ఈ అద్భుత యోగం మన అందరికీ ఆ పరమశివుడు ఇచ్చిన ఒక వరం లాంటిది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. వెళ్ళగలిగే స్తోమత, ఆరోగ్యం ఉన్నవారు తప్పకుండా అరుణాచలం వెళ్ళి
ఈ ప్రదక్షిణ చేసి మీ కష్టాలను పోగొట్టుకోండి. వెళ్ళలేని వారు కనీసం ఇంట్లో నుండే ఆ అరుణాచలేశ్వరుని మనస్ఫూర్తిగా తలుచుకోండి. చివరిగా ఒక ప్రశ్న, మీలో ఎంతోమంది ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం దొరికింది? ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః.